గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. పైకి కనిపించేంత ప్రశాంతత కాదు సినిమా ఇండస్ట్రీ. కనపడని గోల్మాల్ ఎన్నో, చెప్పుకోలేని లొకలొకలు మరెన్నో. ప్రతిసారి అందరూ బయటపడిపోలేరు గాని కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పుడు నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నిజాల కుండ బద్దలు కొట్టారు. ఎన్నాళ్లగానో ఆయన ఆ కుండలో దాచుకుంటూ వస్తున్న అసహనాన్ని ఒక్కసారిగా వెళ్ళగక్కేశారు. చాలా మంది ఎందుకు కీరవాణి చివర్లో అల్లరి చేయటం అన్నారు గాని ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంది అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఓ గొప్ప వ్యక్తి అనుభవాలే కదా రేపటికి పాఠాలు. ఇంతకీ కీరవాణి ఏమన్నారంటే, నేను చాలా మంది బుర్రలేని దర్శకులతో పనిచేశాను అని. ఒక మంచి ట్యూన్ ని వినలేకపోవడం తప్పు కాదు గాని ఒక మంచి అడ్వైజ్ ని స్వీకరించలేకపోవడం మాత్రం ప్రమాదకరం. ఓ కథ వింటున్నప్పుడే అర్థమైపోయేది దానిలో విషయం లేదని. అది గ్రహించి సజెషన్ ఇస్తే నాకేమీ తెలియదు అన్నట్టే చూసేవాళ్ళు, ఫలితం అనుభవించేవాళ్ళు. కుటుంబాన్ని పోషించడానికి ఇష్టం లేకపోయినా దొరికిన సినిమాల్లా చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలో భాగం కావటం, రాజమౌళి వంటి దర్శకుడితో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఏ సినిమా పడితే అది సినిమా చేయను, నా మనసుకు నచ్చి నాకు గౌరవం ఇచ్చే వారికే సినిమాలు చేస్తాను అని ప్రకటించారు. అది కదా మొత్తంగా కీరవాణి గారు ఓ విషయాన్ని గట్టిగా తేల్చారు. బుర్రలేని దర్శకులతో టాలీవుడ్ లో బోల్డ్ అంత గోల్మాల్ జరుగుతుందని. దర్శకుల వరకే కాదు, ఫోజు కొట్టే హీరోల గోల్మాల్ కూడా ఎక్కువే అని ప్రభాస్ ను పొగుడుతూ చెప్పారు. బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హోల్ అండ్ సోల్ గా కీరవాణి గారు బుర్రలేని దర్శకులు, ఫోజు కొట్టే హీరోలతో తెలుగు ఇండస్ట్రీ బూజు పట్టిపోయిందని తేల్చేశారు. అర్థమైందిగా గోల్మాల్. జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళు. గోల్మాల్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గోల్మాల్ టాలీవుడ్.